హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ పై భారత జట్టు మరో విక్టర్ అందుకొని సిరీస్ ను కైవసం చేసుకుంది. నిన్న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అవసరమైన సమయంలో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ పేసర్ సాకిబ్ మహమ్మద్ రెండో ఓవర్లోనే భారత బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ కొట్టాడు. తన బౌలింగ్ లో సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ను వరుసబెట్టి పెవిలియన్ పంపాడు. ఇక తర్వాత భారత్ 5 వికెట్లు కోల్పోయి 79 స్కోర్ తో కష్టాల్లో ఉండగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు దిగాడు. అయితే ఎప్పట్లాగే హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి శివన్ దూబేతో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను దుమ్ము దులిపాడు. తన పవర్ హిట్టింగ్ సామర్థ్యంతో జట్టు 180 పరుగుల మార్కును దాటగలిగింది. మరో ఎండులో శివన్ దూబే చక్కటి సహకారం అందించడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉండడం విశేషం. అయితే 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జామీ ఓవర్ధన్ వేసిన తొలి బంతికి పాండ్యా తన ఫ్రంట్ లెగ్ ను క్లియర్ చేసి లాంగ్ ఆన్ పై నో లుక్ 6 కొట్టాడు. అంటే బంతిని చూడకుండానే లాంగ్ ఆన్ పై 6 కొట్టాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దూబే అలాగే హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో విజృంభణ కారణంగా 181 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోయి ఇక 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మంచి ఆరంభాన్ని అందుకున్నా ఆ తర్వాత వరుసగా చివర్లో వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు 166 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 15 పరుగులతో గెలవడమే కాకుండా సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది.